నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీని 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పంచదారను వేసుకొని పొడి చేసుకోవాలి. వన్ కప్పు పుట్నాల పప్పు పొడి, 1/2 కప్పు పంచదార పొడి, 1/2 కప్పు నెయ్యిని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి. ఇందులోకి 1/2 కప్పు పంచదార పొడిని వేసుకొని కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, నెయ్యి పంచదార పొడి బాగా మిక్స్ అయిపోయి ఇలా మనకి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పు పొడిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. ఒకేసారి అంతా వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ కొలతలు తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతాయండి. స్పూన్తో కాకుండా మనం చేత్తోనే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇలా కొద్దిగా పుట్నాల పప్పు పొడిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన కొద్దీ మనకు చక్కగా ఇలా ముద్దలాగా రెడీ అవుతుందండి. మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కానీ పుట్నాల పప్పు పొడిని కానీ వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలకైతే ఏం అవసరం లేదండి, కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలను తీసుకుంటూ ఈ విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం లడ్డులను ప్రిపేర్ చేసుకోవాలి. దీనిపైన కావాలంటే గార్నిష్ చేసుకోవచ్చండి పిస్తా పప్పుతోని. ఎంతో టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.